మమతా బేగంకు సీజేఐ సూర్యకాంత్ గారు గట్టి షాకే ఇచ్చారు. అది గట్టి జలక్. ఏంటంటే ఇప్పుడు ఫ్రీ పథకాలకి మీకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? అన్ని ప్రభుత్వాలకి. ఇప్పుడే అన్ని రాష్ట్రాలు అప్పులు దివాలా తీస్తుంటే అప్పులు చేసి మరీ మీరు ఈ ఫ్రీ పథకాలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఎలా కంటిన్యూ చేయగలుగుతున్నారు? అంటే ఎక్కడో మొత్తానికి మీరు గండి కొడుతున్నారు, ఎక్కడో అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు. ప్రజలు ఫ్రీ పథకాలని కోరుకోరు, మీరు అలవాటు చేస్తున్నారు. వాళ్ళకి మెరుగైనటువంటి రోడ్లు, మెరుగైనటువంటి వైద్యం, మెరుగైనటువంటి విద్య, మౌలిక వసతులు. ఫ్రీ పథకాలు ఎలా ఇస్తారు అంటూ తమిళనాడుకి చెందినటువంటి ఒక విద్యుత్ సంస్థ వేసినటువంటి పిటిషన్కి ఈ యొక్క తీర్పు చెప్పడం జరిగింది. మీరు ఈ ఫ్రీ పథకాలు ఇవ్వడం వల్ల ప్రజల్ని సోమరపోతుల్ని క్రమశిక్షణ రాహిత్యంగా తయారు చేస్తున్నారు. ఉదాహరణకి విద్యుత్ ఫ్రీ ఇచ్చారనుకోండి, వాళ్ళు లైట్లు వేసి ఉంచుతారు, ఫ్యాన్లు వేసే ఉంచుతారు, ఏది ఆపరు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి నష్టము జరగదు. కనీసం ఉత్పత్తి వరకైనా సరే వసూలు చేయండి అన్న విధంగా మన తీర్పు చెప్పింది. అంతేకాకుండా అఫిడవిట్ కూడా దాఖలు చేయాలి. ఎలాగా? మీరు ఈ డబ్బులు ఎక్కడి నుండి సర్దుబాటు చేస్తున్నారో, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి ఈ డబ్బులు సర్దుబాటు చేస్తుందో ఫ్రీగా మరి ఇవ్వడం వల్ల ఆ విద్యుత్ సంస్థకి డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే ఎక్కడో డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఒక మెరుగైనటువంటి వైద్యానికి, మెరుగైనటువంటి ఆసుపత్రులకు, మెరుగైనటువంటి పాఠశాలలకు, రోడ్లకు, మౌలిక వసతులైనటువంటి కాలువలు, అలాగే మీ వీధి లైట్లు, అలాంటి వాటికి మీరు ఉపయోగించకుండా ఈ డబ్బు దేనికోసం ఉపయోగిస్తున్నారు? ప్రజలకు ఉపయోగపడేటటువంటి కొన్ని పథకాలు తీసుకురండి, ఫ్రీ పథకాలు కాదు అని మొన్న తీర్పు చెప్తే, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బేగం ఇప్పుడు ఎన్నికలకి వెళ్తుంది కదా, ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ ఉద్యోగ భృతి ఏదో నిరుద్యోగ భృతి అని 1500 రూపాయలు ప్రకటించింది. ఈ 1501 రూపాయి అనేది ఇప్పుడు దీనికి గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలి. ఆవిడే కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికలకు ముందుకు వెళ్ళడానికి ఇలాంటి ఫ్రీ పథకాలు పెట్టేసి మీరు ఎక్కడి నుండి డబ్బు తీస్తున్నారు? బీజేపీ పాలిత ప్రాంతాల్లోనైనా సరే అందరూ ఇప్పుడు అఫిడవిట్ దాఖలు చేయండి. ఫ్రీ పథకాలు ఎక్కడి నుండి వస్తున్నాయో, ఫ్రీ పథకాలకు మీరు డబ్బులు ఎక్కడి నుండి తీస్తున్నారో ఇవ్వాలి. ప్రజలు పన్నులు కట్టినటువంటి డబ్బులతో మీరు ఈ విధంగా వాళ్ళని సోమరపోతులు ఎలా చేస్తారు అని సుప్రీంకోర్టు ఇప్పుడైతే తీర్పు చెప్పింది కదా. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆవిడ ప్రకటించినటువంటి ఆ నిరుద్యోగ భృతికి అయితే గండిపడే అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో ఇప్పుడు ఇంకా మళ్ళీ బీజేపీ మీద నింద వేసినా వేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టుని ఆవిడ పొగిడింది. నాకు సుప్రీంకోర్టు మీద తప్ప దేని మీద నమ్మకం లేదు అని చెప్పింది. మొన్న వాదించింది కూడా ఎస్ఐఆర్ విషయంలో. మరి అలాంటిది ఇప్పుడు మరి సుప్రీంకోర్టుని మళ్ళీ బీజేపీ ఆడించినటువంటి నాటకం అన్నా అందులో ఆశ్చర్యపోనవసరం.